SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొత్త ఓటర్లకు మోదీ కీలక సందేశం. ఎన్నికల వేళ హింసతో అట్టుడుతున్న బెంగాల్, కుచ్ బిహారీతో రాళ్ల దాడి. శిలాఫలకాల ప్రభుత్వంగా మిగిలిన జగన్ సర్కార్, షర్మిల. చంద్రబాబు తరపున నామినేషన్, నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. రెండు 2024 లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తొలిదశ పోలింగ్ ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. యువకులు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకునేవారు అధిక శాతం ఓటింగ్లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. 2024 లోక్సభ ఎన్నికలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో భాగంగా వివిధ స్థానాల్లో ఓటు వేసే వారందరూ తమ ఓటు హక్కును రికార్డు సంఖ్యలో వినియోగించుకోవాలి. ముఖ్యంగా యువకులు, మొదటిసారి ఓటర్లు తప్పక ఓటు వేయాలని మోదీ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. घर घर बने शौचालय हो, घर घर पहुंची बिजली हो, जन धन योजना के बैंक खाते हो, इन सबका सबसे ज्यादा लाभ हमारी माताओं को, बहनों को, बेटियों को ही हुआ है। पहले हमारे देश में महिलाओं के नाम एक भी संपत्ति नहीं होती थी। दुकान खरीदी तो पुरुष के नाम, जमीन खरीदी तो पुरुष के नाम, गाड़ी खरीदी तो पुरुष के नाम, महिलाओं के नाम कोई संपत्ति नहीं होती थी। पहले पति के नाम होती थी और बाद में बेटे के नाम होती थी, महिला के नाम कुछ नहीं होता था। मोदी ने तय किया कि पीएम आवास योजना की वजह से अब करोड़ों बहनों के नाम पहली बार कोई प्रॉपर्टी दर्ज हुई है। माताओं बहनों के नाम संपत्ति आई है। पिछले 10 साल में 10 करोड़ बहनें सहायता समूहों से, वनधन केंद्रों से जुड़ी हैं। अभी तक 1 करोड़ बहनें ऐसी हैं जिनकी वार्षिक आय 1 लाख से अधिक हो चुकी है। अब मोदी ने 3 करोड़ बहनों को लखपति दीदी बनाने की गारंटी दी है। भाइयों और बहनों, मोदी ये सब कुछ आपके लिए कर रहा है। आप ही मेरे परिवारजन है। मेरा भारत ही मेरा परिवार है और इसलिए जो कुछ भी कर रहा हूं आपके लिए कर रहा हूं। लेकिन परिवारवादी और भ्रष्टाचारी नेताओं को मोदी की गारंटी बेचैन कर रही है। वो कहते हैं कि तीसरी बार भाजपा सरकार बनी तो देश में आग लग जाएगी। इंडी गठबंधन के लोग मोदी को आए दिन धमकियां दे रहे हैं, लेकिन मोदी इन धमकियों से न पहले डरा है और न कभी डर सकता है. పశ్చిమ బెంగాల్లో మొదటి విడత లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు చోట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలతో బెంగాల్ రణరంగాన్ని తలపిస్తుంది. బిహార్ జిల్లా దిన్హాటా ప్రాంతంలో ఎన్నికల వేళ బీజేపీ కార్యకర్త ఇంటి వద్ద బాంబు లభ్యమైంది. దీంతో గ్రామస్తుల్లో ఘర్షణ జరిగింది. ఈ గొడవలో బీజేపీ కార్యకర్తకు తలకు గాయమైంది. మమతా నేతృత్వంలోని అధికార టీఎంసీనే ఈ దాడికి పాల్పడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో బెంగాల్లో హింస జరగవచ్చని బీజేపీ ముందు నుంచే అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. ప్రత్యేక హోదాను జగన్ విస్మరించారని కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరులో న్యాయయాత్ర చేపట్టారు. వేదవతి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడేమో
ఇక్కడ పనికిరాడని పక్కన ఎక్కడో గుంతకల్లో వేశారట కదా. అంటే ఒక చోట చెత్త తీసి ఇంకో చోట వేయడం అనమాట. ఆ క్యాండిడేట్ మంచోడైతే మళ్ళీ ఓట్లు పడేటట్టయితే ఇక్కడే నిలబెట్టవచ్చు కదా, మళ్ళీ పక్కన ఎందుకు పంపించాలి? ఇక్కడ ఫెయిల్ అయ్యాడనే కదా ఇంకో చోటికి పంపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చేతనైందా ప్రత్యేక హోదా తేవడం? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చేతనైందా ఒక రాజధాని కట్టడం? పక్కన బెంగళూరు చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం. మనకేముందన్నా? ఏముంది? చిప్ప. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే 5 సంవత్సరాల కింద ఈ ఊర్లోనే మీటింగ్ పెట్టి ఎన్ని మాటలు చెప్పారు? వేదావతి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పలేదా? 80,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి 5 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి. ఎందుకు అవ్వలేదన్నా వేదావతి ప్రాజెక్టు? ఇక్కడ దారిలో వస్తుంటే చూసాం, ఒక శిలా పథకం ఏమో రాజశేఖర రెడ్డి గారు వేశారు, దాని పక్కనే 2 అడుగులు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు శిలా పథకం వేశారు. పోనీ ప్రాజెక్ట్ ఏదైనా మొదలైందంటే ఇంకా ప్రాజెక్టే మొదలు కాలేదట. శిలా పథకాల ప్రభుత్వంలో మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పోనీ టమోటా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్ పెడతామని చెప్పలేదా? వచ్చిందా అన్న? ప్రాసెసింగ్ యూనిట్ వచ్చిందా? కోల్డ్ స్టోరేజ్ వచ్చిందా? 5 సంవత్సరాలు అయింది. ఇంకా రాకపోతే ఇంకా ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఓట్లేస్తే వస్తుందా? ఇట్లాంటి వాళ్ళకి ఓట్లు వేసినా ఒకటే, డ్రైనేజ్ లో ఓటు వేసేసినా ఒకటే, వేస్ట్ చేసుకున్నా ఒకటే. ఇలాంటి చెత్త వాళ్ళకు వేస్తే ఇక్కడ చెత్త సరిపోలేదని ఈ చెత్తను తీసుకెళ్లి గుంతకల్లో వేశారట. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పెట్టుకొని 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము, ఏ రైతు మద్దతు ధర లేకుండా అమ్ముకునే అవసరం లేదు అని చెప్పారు. చేశారా? 5 సంవత్సరాలు అయింది. కనీసం ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్లు రైతుల మద్దతు ధర కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టం కింద ఒక నిధి ఏర్పాటు చేస్తాము ప్రతి సంవత్సరము అన్నారు. ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే ఒక్క సంవత్సరమైనా పంట నష్టపరిహారం వచ్చిందన్నా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా? లేదు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? మొత్తం రైతులందరినీ అప్పులు పాలు చేశారు, ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేస్తున్నారు. పోనీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయి అంటే ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి ఉన్న వాళ్ళకి. ఇక లేని బిడ్డలకు ఉద్యోగాలు రాక ఎంతమంది వలసలు పోతున్నారు ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో స్థానిక ప్రసన్న వరదరాజ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం లక్ష్మీపురంలోని మసీద్ ఆవరణలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత బాబునగర్లోని చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. వచ్చింది దేనికి అంటే పాపులను రక్షించటకు. ఎవరు పాపులను అంటే లోకములో ప్రతి మనుషుడు పాపి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనం లోకములో పుట్టిందే పాపంలో పుడుతూ ఉంటున్నాము, తర్వాత ఈ లోకం తప్పు చేస్తూ ఉంటున్నాం కదా.
కాబట్టి ఈ దానికి పరిష్కారం ఎట్లా, ఎవరు ప్రాయశ్చిత్తం కలిగి చేస్తారు, లేదు మనం పాపంలోనే చనిపోతే ఏమవుతాము అని దేవుని వాక్యం చూస్తే పాపం వల్ల వచ్చే జీతము మరణము అని ఉంది. మరణించిన తర్వాత ఎక్కడికి పోతారంటే పాపంలోనే మనం మరణించినామంటే నరకానికి వెళ్ళాలి. నరకంలో ఏముంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక హైదరాబాద్ శివార్లో చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గరుడ ప్రసాద వితరణపై విస్తృత ప్రచార నేపథ్యంలో భారీగా భక్తులు పోటెత్తారు. దీంతో సుమారు 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మసాప్టాక్ నుంచి మైదీపట్నం, నాలన్ నగర్, లంగర్ హౌస్, సన్ సిటీ, అప్పా జంక్షన్ మీదుగా చిలుకూరు ఆలయం వరకు ట్రాఫిక్ స్తంభించింది. గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ కూడా వాహనాలతో నిండిపోయింది. దాదాపు 1,00,000 మంది వరకు వాహనాల్లో వెళ్లినట్లు అంచనా. దీంతో కార్యాలయకు వెళ్లే ఉద్యోగులు, స్కూల్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్. రాష్ట్రంలో దరిద్రపు గొట్టు పాలన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నుండి ప్రతి నాయకుడు లూటీ చేస్తున్నారు. ఆలీబాబా దొంగల మాదిరి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. నీలిచ్చే చేతకాక యాసంగి పంట పొలాలను ఎండబెట్టారు. కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు రేవంత్ రెడ్డి బూట్లు తుడుస్తున్నారు. మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి అన్నాదమ్ములు నేను నిన్ను అని పోటీ పడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ కావాలంటే బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలి. ఎన్నికల సమయంతో ఇచ్చిన హామీలు నెరవేర్చే చేతగాని కాంగ్రెస్ నేతలని నిలదీయండంటూ ఆయన విమర్శించారు. నాయకుడిని కాదు, నేను గోడల పొంటి జాజు పట్టుకొని రాసిన కాడికెళ్ళి రాజకీయాల నుండి మేము ముందుకు వచ్చిన. ఇవాళ కొంతమంది చెప్తారు భారతీయ జనతా పార్టీ నాయకులు రాముడు మోడీ. అయ్యా, రాముడు నీ తాత కాదు, రాముడు మా దైవం. ఒక మన తాతలు ముత్తాతల నుండి సీతారాముల కళ్యాణాలు చేస్తా ఉన్నాం, శ్రీరాముడిని మొక్కుతా ఉన్నాం. నువ్వు పుట్టిందే 40 ఏళ్ల కింద నీ పార్టీ. ఇవాళ వచ్చి రాముడి గుడి చెప్తా ఉంటారు, ఇంకోరు మోడీ అని చెప్తారు. మీ నాయకుడి పేరు మీరు చెప్తే ఈ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేసిన నాయకుడిని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ సోదరులారా, కొందరు తెలివి తక్కువ మాటలతో ప్రాంతీయ పార్టీలకు జాతీయ రాజకీయాలేంది సిగ్గుండాలో మాట్లాడడానికి. ఒక రాజకీయ పార్టీకి పార్లమెంట్ లో ఒక అవకాశం ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక అవకాశం ఇస్తారు మాట్లాడడానికి. అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దలు క్యామ మల్లేష్ గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు అరవపల్లి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి గారి ఆశీస్సులు తీసుకొని ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి దీనికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ గారు. జాతీయ పార్టీలల్లో వాళ్ళకి ఎజెండాలు వేరు, జెండాలు వేరుంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొన్న ఒక శనికావేశంలో తప్పిదంలో ఓట్లేస్తే ఇవాళ 4 నెలలనే రైతులకు రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, 4,000 పింఛన్ పోయింది, 2 లక్షల రుణమాఫీ పోయింది, పద్మశాలీలకు పోయింది, యాదవులకు పోయింది, గంగపుత్రులకు పోయింది. పుణ్యాత్ముడు కాలు వెళ్తా ఉన్న దూసిపాయ అన్నట్టు రేవంత్ రెడ్డి రాగానే కరువు తాండవిస్తే కొత్త ఓటర్లకు మోదీ కీలక సందేశం. ఎన్నికల వేళ హింసతో అట్టుడుతున్న బెంగాల్, కుచ్ బిహారీతో రాళ్ల దాడి.
శిలాఫలకాల ప్రభుత్వంగా మిగిలిన జగన్ సర్కార్. షర్మిల. చంద్రబాబు తరఫున నామినేషన్. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.